దేకలేంగే సాల అన్నది యునానిమస్ గా హిట్. అవునండి. అసలు మీరు ఎప్పుడైతే ఆ హుక్ లైన్ బయటకి వదిలారో అప్పుడే హిట్ అయిపోయింది. రెండో పాట మెడ ముట్టుకుంటే తొడగొట్టినట్టే పాట ఫ్యాన్స్ కి విపరీతంగా నచ్చింది. కానీ ఇంకొక వైపు నుంచి కొన్ని అబ్జెక్షన్స్. అవును. ఇంకొంచెం బాగుండొచ్చు కదా, అవును. చంద్రబోస్ గారి లాంటి ఒక ఆస్కార్ విన్నింగ్ రైటర్ ని పెట్టుకుంటే ఇంకొంచెం మంచి సాహిత్యం, మీరు కూడా సాహితీ ప్రియులే Yeah. కాబట్టి ఇంకొంచెం మంచి పాట రావచ్చు కదా అన్న భిన్న స్వరాలు వచ్చాయి. దాని మీద మీ టేక్ అండి. టీకే లేదండి. చంద్రబోస్ గారు 100 రాస్తారు. చంద్రబోస్ గారు నా స్థాయిని మించి రాయగలుగుతారు, నాకంటే తక్కువ స్థాయిలో కూడా రాయగలుగుతారు. అవసరం డైరెక్టర్కి ఏ అవసరం ఉండదు. సో చంద్రబోస్ గారిని 0.1% కూడా బ్లేమ్ చేయాలి వచ్చిన కామెంట్లకి. ఆయన రాసినవి నాకు విపరీతంగా నచ్చాయి. మెత్తని మట్టిలో అంటే పవన్ కళ్యాణ్ గారి జర్నీ అంత ఈజీ కాదు. ఏదో అలాగా దేవుడు కరుణించి అలా వాటర్ వస్తే టకటక ఎదిగిపోయిన చెట్టు కాదు ఆయన. మెత్తని మట్టిలో అలాగా సెన్సిటివ్గా మొలిచిన ఒక పూల మొక్క లాంటి వ్యక్తి. అది కాదు ఆయన జర్నీ. సినిమాలో కూడా అంతే. బండరాళ్ళని బద్దలు కొట్టి, బండరాళ్ళంటే ఇక్కడ ఎవరో అపోనెంట్లో మనుషులు అని కాదండి, పరిస్థితులు, కాన్సిక్వెన్సెస్. బండరాళ్ళని బద్దలు కొట్టిన మొండి మొక్క నువ్వు. ఒకసారి ఒక రాయిలోంచి ఒక మొక్క ఉంటే చూసారా, మనం ఆశ్చర్యపోతుంటాం అసలు ఈ రాయి మధ్య నుంచి ఇది ఎలా వచ్చిందని. సో అది అది ఆ డిటర్మినేషన్ తాలూకు ఒక ఎక్స్ప్రెషన్ అండి. అలాగే నాకు నచ్చే ఉన్నాయి తప్ప ఒకటి మనకు నచ్చింది ప్రతిదీ మనం 100% అందరినీ సాటిస్ఫై చేయడం అనేది ఏ ఫీల్డ్లోనూ జరగదండి. కానీ ఫస్ట్ పాటకి మీరు అంత ట్రీట్ ఇచ్చారు కదా. అదే సార్, ఇప్పుడు ఫస్ట్ పాట లిరిక్స్ నాకు నచ్చినవే, ఈ పాట లిరిక్స్ నాకు నచ్చినవే. రేపు వచ్చే ఇప్పుడు నేను ఎత్తర కాలర్లో చెప్పిన తుపాకీలో తూటాలా, రెడీగా నువ్వు ఉండాలా, తుప్పు రేపే టైమే వస్తే ధనా పేలాలా, కోట మీద జెండాల పొగలో నీలో ఉండాలి, అన్నీ నాకు నచ్చిన లిరిక్సే. మీకేమి నచ్చితే అనేది ఎప్పటికీ బదులే కదా. అవును.